మీరు పాతతరం నాయకులు ఎన్టీ రామారావుని చూశారు, చంద్రబాబు నాయుడిని చూస్తున్నారు. అంటే ఎన్టీ రామారావుకి చంద్రబాబు నాయుడికి ఉన్న వ్యత్యాసం ఏమంటారు? వ్యత్యాసం అంటే ఎన్టీ రామారావు ఏదో నేను అధికారం చేసుకోవాలా, దానివల్ల లబ్ధి పొందాలని, ఆయన ప్రజల మీద ఉండే దీంతో నేను సేవ చేయాలా ప్రజలకు ఏదో ఒకటి. ఒకవేళ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, సినిమా యాక్టర్గా ఉన్నాడు, హీరోగా ఉన్నాడు, ఆ రోజు ప్రజల్లో ఎంత ఆదరణ ఉందో మనకు చూసాం. ఈవెన్ ఎన్టీ రామారావు గురించి మేమే ఎక్కువ ఫైట్ చేసేవాళ్ళం. ఇంకా యాక్చువల్గా నేను రాజశేఖర రెడ్డి వీళ్ళని మేమంతా ఎన్టీ రామారావు సపోర్టర్స్. కాలేజ్ డేస్లో మామూలుగా ఉంటాయి కదా, నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు, మేమంతా ఎన్టీ రామారావుకి సపోర్ట్ చేసేవాళ్ళం. ఎన్టీ రామారావు పిక్చర్స్ వచ్చి అక్కడ షాద్ నగర్ అని ఉంది, గుల్బర్గా నుండి పోయి అక్కడ పోయి చూసి వచ్చేవాళ్ళం, షాబాద్ అని. సో అట్లా ఉండేది. బట్ అది వేరే రాజకీయాలు. బట్ ఆయన ఒక మంచి ఉద్దేశంతో వచ్చిన వ్యక్తి, రాజకీయాల్లోని కల్మషము ఇవన్నీ తెలియని వ్యక్తి. బట్ చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా కాదు, అన్నిట్లోనూ ఆరితేరిన వ్యక్తి, కల్మషము అన్నీ ఉండే వ్యక్తి, కపటం నేర్చిన వ్యక్తి, రాజకీయాలు ఎట్లా చేయాలో తెలిసిన వ్యక్తి. రాజకీయాలు దాన్ని మనమేం ఇదేం లేదు. బట్ ఈరోజు సరే ఇప్పుడుండే రాజకీయాలకు తగిన వ్యక్తి ఉండొచ్చు, ఆయన కాదను. కానీ ఇప్పుడుండే రాజకీయాలు రామారావుకు ఆయనకు పోలిక లేనే లేదండి. అంటే ఇప్పటి రాజకీయాలకు తగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అంటే ఇప్పుడు రాజకీయాలు ఎలా ఉన్నాయంటారు? రాజకీయాల గురించి మాట్లాడేది ఏమన్నా చూస్తూనే ఉన్నారు కదా, డబ్బు తప్ప వేరే ఇది ఉన్నట్లేదు. డబ్బు ప్రభావం చాలా ఎక్కువ ఉంది. అంటే దానికి చంద్రబాబు నాయుడు అతీతుడేం కాదు. ఆయన చేసే రాజకీయాలన్నీ కూడా చూస్తున్నాం. ఆయన ఇచ్చే రాజ్యసభ మెంబర్స్ మొదలుకొని ప్రతి ఒక్క విషయంలోన డబ్బుకే ప్రాధాన్యత ఉన్నట్లు ఉంటుంది, కానీ వేరే విధంగా కనపడడం లేదు. అంటే డబ్బుకు ప్రాధాన్యత ఉన్నప్పుడు ఇప్పటి రాజకీయాల్లో మీరు డబ్బు ఖర్చు పెట్టుకోకుండానే రాజకీయాల్లో రాణించగలరన్న ఇది మీకుందా? అంటే ఖచ్చితంగా నాకైతే ఆ ఉద్దేశం ఉంది, పెట్టకూడదు అనేది. అయితే ఇప్పుడు పరిస్థితులు అట్లా లేవు. ఎందుకంటే ఇప్పుడు సమాజమే అట్లా పోతూ ఉంది, నా పార్టీలు కూడా అట్లే చూస్తున్నాయి. ఎవరు డబ్బు ఉండే వ్యక్తులు ఉన్నారు, ఎవరు డబ్బు ఉండే వ్యక్తులు ఉన్నారు, ఎవరు చేతస్థాయిలో ఉన్నారు, ఎవరు ప్రజల్లో ఉన్నారు అనేది చూడడం లే. ఈ డబ్బు ఖర్చు పెట్టగలరా లేదా అనేదే వస్తూ ఉంది. సో అన్నీ వచ్చే మార్పులతో పాటు ఇది కూడా 2009లో ముఖ్యంగా మీ ఓటమికి గల కారణాలు కూడా మరొకటి చెప్తుంటారు. అంటే మీరు గెలిస్తే 2009లో తిరిగి గెలిస్తే అయినా ఖచ్చితంగా మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందనే ఉద్దేశంతోనే జిల్లాలోనే ఓ వర్గం మీ ఓటమికి బలంగా ప్రయత్నించిందని చెప్తుంటారు. ఇవన్నీ అంటే చెప్పుకునే మాటలే, కానీ ఎవరు ప్రత్యక్షంగా నాకు రాజశేఖర రెడ్డి మంత్రి పదవి ఇస్తానని ఆయన చెప్పింది లేదు, లేదా పలానా వ్యక్తిని ఓడించండి అని ఏమన్నా జరిగినాయేమో కుట్రలు. అయితే నా వరకు అట్లా కుట్రలు వచ్చిండేది నాకేం తెలియదు. మీరు కాంగ్రెస్లో ఉన్నన్ని రోజులు అనంతపురం ఎంపీ అనంత వెంకటరామరెడ్డితో మీకు కొద్ది గ్యాప్ ఉండేదంటారు. ఎందుకు ఆ గ్యాప్ ఉండేదంటారు? గ్యాప్ ఏం లేదండి వెంకటరామరెడ్డి గారితో. నాకు పెద్దగా జిల్లా నాయకులతో గ్యాప్ ఉంటూ ఏమీ ఉండేది కాదు. ఇంకా ఒక్కసారి జరిగింది ఏమంటే, ఒక తూరు రాజశేఖర రెడ్డి గారు సద్భావన యాత్ర అని ఒకటి పెట్టడం జరిగింది. అప్పుడు ఈ కదిరి ప్రాంతం నుండి నేను దాదాపు చాలామందిని జనాలను తీసుకొని పోవడము, ఇప్పుడు కొత్తగా నేను అంటాను నా ఉనికి అనేది నేను ప్రజెన్స్ తెలియజేయాలనే ఉద్దేశంతో భారీగా జనాలను తీసుకొని పోవడం అప్పుడంతా జరగడం. అప్పుడు జిల్లాలో రాజశేఖర రెడ్డికి దివాకర్ రెడ్డికి ఏదో కొద్దిగా డిఫరెన్సెస్ ఉన్నాయని చెప్పడం, దివాకర్ రెడ్డి దాన్ని కొద్దిగా ఈయన రాజశేఖర రెడ్డి వర్గము అన్నట్లు కొన్ని సందర్భాల్లో మాట్లాడడం కూడా జరిగింది ఆయన. అంతవరకే, కానీ నాకు ఏదో రాజశేఖర రెడ్డి మినిస్ట్రీ ఇస్తాడు కాబట్టి ఓడించల్లా ఇట్లాంటివంతే. అంటే అనంత వెంకటరామరెడ్డి గారు అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి వర్గంగా ఉండేవారా, దివాకర్ రెడ్డి వర్గంగా ఉండేవారా? అంటే నేను పెద్ద వర్గాలు అప్పటికేమంతగా ఆలోచించి ఎందుకు దివాకర్ రెడ్డి కూడా ఎందుకు చెప్తున్నానంటే 94, 95 ఆ మధ్యలో కూడా టికెట్లు ఇవ్వాలన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు నాకు ప్రయత్నం చేస్తున్నప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారితో ఆయన చెప్పింది జరిగింది, మోహన్ రెడ్డి మనిషి నువ్వు అట్లా చేసేయలేదు, ఈయనకూడదు, ఆయన పూర్తి రాజశేఖర రెడ్డి మనిషి మోహన్ రెడ్డి పూర్తి. అప్పుడు వీళ్ళకు కొద్దిగా ఇది ఉండేటివి కదా గ్యాప్స్. అట్లా నాకు అనిపించింది ఆయన ఏంటంటే సద్భావన యాత్ర అంత జనాలను పిలుచుకొచ్చాడు అది ఇది. అది ఒక రాజశేఖర రెడ్డి యాజ్ ఎ లీడర్ ప్లస్ నా క్లాస్మేట్గా నేను అభిమానంతో పోవడం జరిగింది. ఆ రోజు బి నారాయణ రెడ్డి అప్పుడు ఆయన ఉన్నారు, బి నారాయణ రెడ్డి గారు, దివాకర్ రెడ్డి గారు, అనంత వెంకటరామరెడ్డితో నాకు పెద్దగా ఎప్పుడు ఏమి. రాష్ట్ర విభజనకు కారణం ఏమంటారు ఇంతకీ? కేసీఆర్ ఉద్యమం అంటారా, చంద్రబాబు లేకంటారా, జగన్ పార్టీని వీడిపోవడం అంటారా? జగన్ పార్టీ వీడిపోయేది ఇవన్నీ పెద్ద కారణాలు కాదండి. ఇవన్నీ
జగన్ పార్టీ విడిపోయినంత మాత్రంతో ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు మీరు చూస్తున్నారు, ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఒక త్యాగంతో ఏర్పడింది. పొట్టి శ్రీరాములు గారు ఇట్లా వాళ్ళ త్యాగం. నేను ఈరోజు కూడా చెప్తా ఉంటాం, ఈ విషయం చాలామంది నాయకుల దగ్గర కూడా నేను చెప్పడం జరిగింది. వాళ్ళు ఖచ్చితంగా తెలంగాణ కావాలనేది కేసీఆర్ గారు మనం తప్పు పట్టేయగలం. వాళ్ళకి తెలంగాణ కావాలనేది